హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నాగార్జున. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మరి ఈరోజు వీడియో ఏంటనేది అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏదైతే హైకోర్టులో హోంగార్డ్స్కి మరి ఏజ్ లేని వాళ్ళకి, అలాగే లాస్ట్ టైం ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అయ్యింది ఈసారి డిస్క్వాలిఫై ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కేసులు అయితే మరి మొన్న వీడియోలో నేను చెప్పాను, వాళ్ళకైతే అలౌ చేసినారనేది. మళ్ళీ ఈరోజు ఈ వీడియోలో ఆ జడ్జిమెంట్ కాపీని అయితే నేనైతే వివరిస్తాను క్లారిటీగా. అసలు ఏంటి ఆ జడ్జిమెంట్లో ఏముంది, అసలు ఏం జరిగింది, మరి ఏం జరగబోతుంది అనేది ఒక చిన్న కంక్లూజన్ అయితే ఇద్దామనుకుంటున్నాను. మరి మెయిన్గా ఈ పిటిషన్స్లో అయితే హోంగార్డ్స్ దాదాపు 36 పిటిషన్స్ అన్నీ కలిపి అయితే ఒకటే పిటిషన్గా అయితే ఇక్కడ విచారించడం జరిగింది జడ్జి గారు. మరి ఇందులో ఏదైతే మరి వాళ్ళని స్పెషల్ కేటగిరీగా ట్రీట్ చేయమని ఫర్దర్లో ఇంతకుముందు అయితే ఏదైతే 6631 కేసు ఉందో దానికి అనుబంధంగానే దీన్ని వివరిస్తూ, మరి ఏదైతే వీళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్స్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉందో అందులో ప్రిలిమినరీకి వీళ్ళని అలౌ చేశారు, మరి ఫిజికల్గా అలౌ చేశారు. కానీ వీళ్ళని ఎక్కడా స్పెషల్ కేటగిరీగా ట్రీట్ చేయలేదు మాకు. ఎందుకంటే స్పెషల్ కేటగిరీలో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి కదా, ఆ ఎక్సెప్షన్ అయితే ఇక్కడ మాకు ఇవ్వలేదు. మమ్మల్ని జనరల్ క్యాండిడేట్స్తో సమానంగానే వీళ్ళైతే చూడడం జరిగింది అనేది వీళ్ళైతే ఇక్కడ పేర్కొనడం జరిగింది. దాంతోపాటు ఏదైతే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 35% బీసీ వాళ్ళకి, 40% ఓసీ వాళ్ళకి, SC/ST వాళ్ళకి 30% ఏదైతే ఉందో ఆ విధంగా వీళ్ళనైతే పేర్కొనడం జరిగింది. కానీ మాకు స్పెషల్గా ఎక్కడ కూడా మమ్మల్ని అయితే ట్రీట్ చేయలేదని అయితే వీళ్ళు క్లియర్ కట్గా ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో వీళ్ళంతా ఏదైతే ఉందో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి కన్సిడర్డ్ ఫర్ సెలెక్షన్ బేస్డ్ ఆన్ ఇంటర్ మెరిట్. అంటే సపరేట్ మెరిట్ లిస్ట్ అనేది ఇక్కడ కెనాట్ బి సబ్జెక్టెడ్, అంటే ఎక్కడ కూడా ఇక్కడైతే తీసుకోలేదు. సపరేట్ మెరిట్ లిస్ట్ అనేది అయితే వాళ్ళు పూర్తిగా పేర్కొనడం జరిగింది. దాంతోపాటు ఏదైతే డిఫరెన్షియల్ పెడెన్షియల్ ఆన్ ద ఫ్రెష్ క్యాండిడేట్స్, అంటే ఏదైతే ఫిజికల్స్ ఈవెంట్స్ టెస్ట్ ఉందో ఇక్కడ డిఫరెంట్గా అయితే తీసుకోవడం జరిగింది. మమ్మల్ని ఎక్కడ కూడా స్పెషల్గా అయితే మాకు ట్రీట్ చేయలేదు అని అయితే వీళ్ళు మళ్ళీ క్లియర్గా కోర్టుకి అయితే చెప్పడం జరిగింది. ద ఫిజికల్స్ ఏవెన్సీ టెస్ట్ సమ్వార్ అలౌడ్ ఇన్ ప్రెజర్ టు ఇంటర్మిటెంట్ ఆర్డర్ పాస్డ్ బై ద కోర్ట్. ఏదైతే ఫిజికల్స్ ఏవెన్సీ టెస్ట్కి వాళ్ళని అలౌ చేయమని ఇంతకుముందు కోర్టు ఆర్డర్స్ ఉందో ఆ ప్రకారం మాత్రమే చేశారు అని అయితే ఇక్కడ పేర్కొనడం జరిగింది. యాజ్ ఆల్ ద రిట్ పిటిషన్స్ లేట్ ఛాలెంజ్, అంటే వీళ్ళంతా ఏదైతే ఉన్నారో వీళ్ళంతా ఛాలెంజ్ చేస్తున్నారు, స్పెషల్ ట్రీట్మెంట్గా వీళ్ళను తీసుకోలేదు. అండ్ మినిమం మార్క్స్ పర్ విత్ ఫ్రెష్ క్యాండిడేట్స్ అని ఏదైతే ఉందో మినిమం మార్కులు ఫ్రెష్ క్యాండిడేట్స్ ఏదైతే ఉన్నారో జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళతో పాటు సమానంగా తీసుకున్నారు. కానీ మాకు ఎక్కడ కూడా స్పెషల్గా అయితే మాకు ట్రీట్ చేయలేదని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దీని ప్రకారం ఏంటంటే వీళ్ళు ఏమడిగారంటే టోటల్గా ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్డ్ ఉందో ఆ మెయిన్స్ ఎగ్జామ్డ్ 1వ తారీఖు అయితే మరి జరుగుతుంది. మరి వీళ్ళకైతే పిటిషనర్ నాట్ అలౌడ్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్స్, ఏదైతే పిటిషనర్స్ నాట్ అలౌడ్ ఉందో వాళ్ళకైతే ఇక్కడ అలౌ చేయలేదు అని చెప్పడం జరిగింది మరి మెయిన్స్ ఎగ్జామ్కి. సో వీళ్ళు ఏం ప్రే చేస్తున్నారంటే ఈ ఆపర్చునిటీ సెలెక్షన్ ఫర్ దే సక్సెడ్ ద రిట్ పిటిషన్స్, ఏదైతే రిట్ పిటిషన్స్ ఉన్నాయో క్లెయిమ్ చేస్తున్నారు. టోటల్గా మమ్మల్ని అయితే స్పెషల్ కేటగిరీగా పరిగణించండి అని పిటిషనర్స్ ఫైనల్ ఎగ్జామ్కి అయితే మరి అలౌ చేయండి వీళ్ళని, ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేది మళ్ళీ తర్వాత చూద్దాం అనేది అయితే వీళ్ళని అయితే ఇక్కడ మరి జడ్జి గారు అయితే అలౌ చేయడం జరిగింది ఈ కోర్ట్ అనేది. తర్వాత ఏం జరుగుతుందంటే వీళ్ళకు మరి ఇక్కడ ఇంటర్మీడియట్ లిస్ట్ ఏదైతే ఉందో మరి ఆ విధంగా తీసారా లేదా అని వీళ్ళు అడుగుతున్నారు. మరి ఆ విధంగా మరి తీసారా లేదనేది అయితే ఇంకా మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇప్పటికైతే ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో ఈ పిటిషనర్స్ మాత్రమే వాళ్ళైతే ఇక్కడ అలౌ చేయమని అయితే ఆర్డర్లో ఉంది క్లియర్ కట్గా, అదైతే తెలుస్తూ ఉంది. మరి అందరినీ అలౌ చేస్తారా లేదనేది ఇక్కడ ఆర్డర్లో అయితే ఎక్కడ కనిపించలేదు. మరి అది బోర్డు ఏ విధంగా డిసైడ్ చేస్తుంది అనేది చూడాలి. మనకు ఉండేటువంటి సమాచారం ఏంటంటే దాదాపుగా 3500 మంది పిటిషనర్స్ అయితే దీంట్లో ఈ హోంగార్డ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే ప్రిలిమ్స్కి అప్లై చేసుకోవడం జరిగింది. మరి దీంట్లో 2200 మందిని మాత్రమే వీళ్ళైతే ఈవెంట్స్ అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది అనేది విషయం మనకు తెలిసింది. ఇందులో 840 మంది మాత్రమే మెయిన్స్కి అయితే వీళ్ళు ఫిజికల్గా అర్హత సాధించారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్హత సాధించలేదు. దాదాపుగా
1167 పోస్టులు వీళ్ళకు ఉన్నాయి కాబట్టి వీళ్ళకు మాకు ఈ విధంగా మాకు జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని అయితే వీళ్ళైతే వెళ్ళడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఇక్కడైతే మరి వీళ్ళు కన్సిడర్ చేయలేదని అయితే మళ్ళీ కోర్టుకి అయితే రావడం జరిగింది. మరి కోర్టు కూడా మరి దాని గురించి మళ్ళీ విచారిద్దాం, వీళ్ళైతే ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వీళ్ళనైతే మెయిన్స్కి అలౌట్ చేయండి, దీని తర్వాత మళ్ళీ ఫర్దర్గా దీనిపైన వాదనలు ఏందామని అయితే చెప్పడం జరిగింది. మరి దీని తర్వాత ఏం జరుగుతుందంటే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఏదైతే ఉందో ఈ కేసుల పైన ఈ గవర్నమెంట్ ప్లీడర్ ఎవరైతే ఉన్నారో మరి బోర్డుకు సంబంధించిన వాళ్ళకి కౌంటర్ అయితే అఫిడవిట్ మళ్ళీ దాఖలు చేయండి అని అయితే ఇక్కడ కోర్టు ఆదేశించడం జరిగింది. ఈ జడ్జిమెంట్లో క్లియర్ కట్గా 4 వారాల లోపల కౌంటర్ అయితే మీరు రీప్లే చేయండి అండ్ రెండు వారాల లోపల 2 వీక్స్ లోపల దీనిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఫర్దర్గా నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, దాదాపుగా 8 వారాలు టైం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. మరి అదే అనుకుంటే మాత్రం ఏదైతే ఎగ్జామ్ జరిగిన తర్వాత అంటే జూన్ 2nd వీక్ అయితే ఇది మళ్ళీ కోర్టు హియరింగ్ అయితే రావడం జరుగుతుంది. అప్పుడు ఈ ఎగ్జామ్కి అయితే జరిగిపోద్ది. మళ్ళీ దీనిపైన వీళ్ళ కేసుల పైన అయితే ఫర్దర్గా మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరుగుతాయి. ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత వీళ్ళ వాదనలో నిజం ఉంది అనుకుంటే మాత్రం మళ్ళీ ఫర్దర్గా వాళ్ళకైతే మళ్ళీ ఈవెంట్ పెట్టాల్సి వస్తుంది. అప్పుడు కోర్టు మళ్ళీ డిసైడ్ చేస్తుంది ఏందనేది. మరి దీంతో పాటు కూడా ఇంకో కేసు ఏంటంటే మరి ఏదైతే మరి ఏజ్ ఇష్యూస్ కేసు, ఆ ఏజ్ ఇష్యూస్ కేసు మరి ఐటీ ఇష్యూస్ కేసు ఉన్నాయి. ఇవి సపరేట్ పిటిషన్స్గా అంటే 4 పిటిషన్స్ మాత్రమే ఇక్కడ వీళ్ళని కలిపి తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ హోమ్ గార్డ్స్ అనేది సపరేట్గా వాళ్ళది ప్రే ఉంది కాబట్టి వాళ్ళది అన్ని కలిపి ఒకటి ఇచ్చాడు. వీళ్ళకి సపరేట్గా వీళ్ళకి అన్యాయం జరిగిందని వీళ్ళు రిట్ పిటిషన్స్ చేశారు కాబట్టి వీళ్ళకి సపరేట్గా కూడా ఇక్కడైతే జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళది కూడా సేమ్ అలానే జడ్జిమెంట్ వచ్చింది, మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ విధంగా మమ్మల్ని తీసుకోలేదు అనేది వాళ్ళు అడిగారు కొంతమంది. దీన్ని అన్ని పరిగణలోకి తీసుకొని వీళ్ళైతే ఏదైతే జూన్ 1వ తారీఖు ఉందో ఈ జూన్ 1వ తారీఖు అయితే వీళ్ళకైతే ఎగ్జామ్కి అలౌ చేయండి అని అయితే ఇక్కడ క్లియర్ కట్గా అయితే మరి జడ్జి గారు ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా ఏదైనా ఉన్నా కూడా కోర్టు ఆర్డర్స్ ప్రకారమే ఇది ఫర్దర్గా ప్రాసెస్ అనేది ఉంటుంది. వీళ్ళు అడిగింది కేవలం మాకు మెయిన్స్కి అలౌట్ చేయండి, ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది, ఈ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుందని వీళ్ళకైతే ఇక్కడైతే అడగడం జరిగిందని అయితే ఇక్కడ మరి క్లియర్ కట్గా చెప్పారు. ఫర్దర్గా ఏందనేది మళ్ళీ కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇక్కడ తర్వాత వీళ్ళది కరెక్ట్ ఉందా, రైట్ ఉందా, రాంగ్ ఉందా అనేది కూడా వీళ్ళైతే మళ్ళీ కోర్టు మళ్ళీ చూస్తుంది. ఒకవేళ వాళ్ళది రైట్ ఉంటే మాత్రం మళ్ళీ వాళ్ళకు కూడా ఈవెంట్స్ అయితే పెట్టడం జరుగుతుంది, లేదంటే మాత్రం మరి కోర్టు ఫర్దర్గా యాక్షన్ అయితే తీసుకుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇక్కడ హోంగార్డ్కి సంబంధించినటువంటి వాళ్ళని పిటిషనర్స్ని మాత్రమే అలౌ చేస్తున్నారు. సపరేట్ మెరిట్ లిస్ట్ తీయమని చెప్పారు కాబట్టి ఆ విధంగా మరి తీసారా లేదనేది మళ్ళీ కూడా ఇక్కడ చూస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మళ్ళీ అందరికి ఇస్తారా లేదా అనేది అయితే మళ్ళీ బోర్డు అనేది డిసైడ్ అయితే చేయాల్సి వస్తుంది. ఇప్పటివరకు అయితే ఈ ఆర్డర్లో పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో హోంగార్డ్స్ కానీ ఏజ్ లేని వాళ్ళకి మాత్రం కానీ హైట్ ఇష్యూస్ ఎవరైతే వాళ్ళు పోయినారు కానీ వాళ్ళకి మాత్రమే ఇక్కడ మెయిన్స్ ఎగ్జామ్కి అయితే అలౌ చేయడం జరుగుతుంది అని అయితే క్లియర్ కట్గా అయితే మరి తెలియడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మళ్ళీ ఫర్దర్గా అయితే బోర్డు ఏ విధంగా డిసైడ్ అవుతుంది అనేది మళ్ళీ ఈ 2 రోజుల్లో మనకి ఆల్ టికెట్స్కి సంబంధించినటువంటి ఒక ప్రెస్ నోట్ అయితే ఏదైతే అది ఉందో అది అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 2 or 3 డేస్లో అయితే వస్తుంది. మరి మనకు ఉండేటువంటి సమాచారం ప్రకారం అయితే మండే అలా అయితే ఆల్ టికెట్స్ అంటే 19th తారీఖు అయితే ఆల్ టికెట్స్ రావడానికి అయితే మ్యాక్సిమం అవకాశం ఉంది. మరి చూద్దాం బోర్డు ఏ విధంగా అయితే మరి డిసిజన్ తీసుకుంటున్నది అయితే ఫర్దర్గా ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం నేనైతే మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. మరి చూస్తూనే ఉండండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా మెయిన్స్ ఎగ్జామ్కి మాత్రం మీరైతే డిలే చేయకుండా మాత్రం అయితే మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదు. ఖచ్చితంగా మీరు మెయిన్స్ ఎగ్జామ్ బాగా రాయాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మాత్రం నేనైతే మీ ముందు ఉంచడానికి ట్రై చేస్తూనే ఉంటాను. జై హింద్.